Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. Sunday రోజున ఈరోజు చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి సండే. సో హ్యాపీ సండే. సో ఈరోజు ఆ సూర్య భగవాన్ని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి, దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. రైట్, వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈ చేంజ్ లీవ్స్ విత్ స్మైల్స్. అంటే మనం ఎప్పుడు కూడా నవ్వుతూ అవతలకు కనిపిస్తే మన యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది. చేంజింగ్ అవర్ లీవ్స్, ఎంటైర్ మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. పబ్లిక్తో మనం డీల్ అవ్వాలంటే ఫస్ట్ మేజర్ స్టెప్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో మొదటి పార్ట్ లాఫింగ్, అంటే నవ్వటం, అంటే చిరునవ్వుతో మనం పలకరించే విధానం బట్టి ఫేస్లో ఎలాంటి అంటే వాళ్ళకు వేరే యాంగిల్ మనకు కనపడకుండా ప్రశాంతమైనటువంటి ఫేస్తో పర్ఫెక్ట్ స్మైల్స్లో కూడా పర్ఫెక్ట్ స్మైల్స్ వితౌట్ ఎనీ అంటే దాంట్లో మిక్స్డ్గా ఉండేలా కాకుండా పర్ఫెక్ట్గా స్మైల్ చేసి హౌ ఆర్ యూ, వాట్ అబౌట్ యూ, మీరు ఏమనుకుంటారు, ఏం చేస్తున్నారు, వాట్ ఈస్, అంటే జస్ట్ జనరల్గా మాట్లాడతాం కదా, షేక్ అండ్ ఇచ్చి అవన్నీ మాట్లాడి పర్ఫెక్ట్గా వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా వాళ్ళల్లో గుడ్ అనేది యాటిట్యూడ్ మీ మీద ఒక రకమైన మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. సో అప్పుడు మన జీవన విధానాల్ని మనం మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా మీరు ఏదన్నా మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా వాళ్ళు దే విల్ థింక్ ఓకే ఇతను చేయగలడు అని చెప్పేసి అనుకోండి. యువర్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండి యూ కెన్ చేంజ్ యువర్ మొత్తం స్మైలింగ్తో అవతల వాడితో పలకరించి నువ్వు యాటిట్యూడ్ కనుక మంచి గుడ్ యాటిట్యూడ్ కనుక కనపరిస్తే కనుక డెఫినెట్గా నీ లైఫ్లో మార్పులు వస్తాయి. మీ ఎస్పెషల్లీ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ డూయింగ్ మార్కెటింగ్ పీపుల్ ఎక్కువగా ఇలాంటివి కలిగి ఉండాలి. ఎందుకంటే పబ్లిక్తో సొసైటీతో గుడ్ అనుబంధం ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రోడక్ట్ సేల్ అవుతుంది. లేదు మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాను, నేను కట్టుకున్నది నేను అనుకున్నది మూడే కాళ్ళు అన్నట్టుగా ఇవి వ్యవహరిస్తే మాత్రం ఇట్స్ నాట్ గుడ్. సో మనము అందరితోనూ ఇదిగా వెళ్ళాలి. డెఫినెట్గా ఈ ఫీల్డ్లో పర్టికులర్గా వెళ్ళాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు గో త్రూ దట్. అందరితోనూ మంచిగా ఉండాలి. డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మీరు మాట్లాడే మాటల్లోనూ మీరు చెప్పే విషయంలో వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. సో మీ జీవితాలు దాని ద్వారా మీ ప్రోడక్ట్ ముందుకు వెళ్ళిపోతుంటే మీకు కాన్ఫిడెన్స్ జనరేట్ అవుతుంది. అలా ముందుకెళ్ళి మీరు ఈ లైఫ్లో అన్నిటికంటే కష్టమైంది మార్కెటింగ్, అన్నిటికంటే ఎర్నింగ్ ఫీల్డ్ మార్కెటింగ్, అన్నిటికంటే అవకాశం వచ్చేది కూడా మార్కెటింగ్. నువ్వు మార్కెటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళే కష్టపడక్కర్లా. ఇలా అంటే ఇస్తారు, కాకపోతే దాన్ని నువ్వు తీసుకొచ్చి ప్రజెంట్ చేసి ఒక్కసారి దాంట్లో కనుక సాధించగలిగితే ఇట్ టేక్స్ ఓన్లీ 6 months టైం. 6 months టైంలో నువ్వు సాధించగలిగావు అంటే దెన్ డెఫినెట్గా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సూపర్గా ఉంటుంది. బట్ దాంట్లోనూ ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకంటే నీకు చాలా ప్రెషర్ చేస్తుంది మేనేజ్మెంట్. అవన్నీ కూడా తట్టుకోగలిగి ముందుకు వెళ్ళగలిగి ఈజీనెస్ తెచ్చుకుంటే నీ లైఫ్కు డోకా ఉండదు. అందరికంటే అత్యన్వితమైన కోటీశ్వరుడు కాగలుగుతాడు. కాబట్టి మీకు ఇలాంటి స్మైల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ గ్రోత్కి. ఈ మార్కెటింగ్ అనే విధానంలో తప్పకుండా సక్సెస్ అవుతావు. మామూలుగా జనరల్గా పర్సన్స్ అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు నాట్ ఓన్లీ మార్కెటింగ్ అని కాదు, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మీ మీద ఇంప్రెషన్, మీకు ఒక రకమైన ప్రాజెక్టు, మీ యొక్క ఎంప్లాయర్ మీ మీద మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా కూడా యు ఆర్ గివింగ్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో మీరు అందరితోనూ కమ్యూనికేషన్, మీరు ఏదైనా అవసరమైనప్పుడు డబ్బు సహాయం చేయాలన్నా, మీ కూతురు పెళ్ళికైనా, మీ సిస్టర్ పెళ్ళికైనా, మీ పెళ్ళికైనా సరే, అన్నిటికీ కూడా హెల్ప్ కావాలి అంటే ఇస్తారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా మీ మీద నమ్మకం ఏర్పడుతుంది, డబ్బులు సహాయం చేస్తారు, లేదంటే మార్గం చూపిస్తారు. సో ఏదో ఒకటి మీ మీద ఒక పాజిటివ్ రిఫ్లెక్షన్ మీ మీద ఉంటుంది డెఫినెట్గా ఈ విధంగా చేయడం వల్ల. కాబట్టి మీ యొక్క జీవన విధానాలు మార్చాలంటే పర్ఫెక్ట్ స్మైల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి పర్ఫెక్ట్ స్మైల్స్ కనుక కలిగి ఉంటే కనుక లైఫ్లో మార్పులకు అవకాశం ఉంటుంది. లేదు ఈర్ష్యతోనో కోపంతోనో చేస్తే అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు ఒక ఇంపాక్ట్ పడుతుంది. వీడు ఎప్పుడు కూడా ముభావంగా ఉంటాడు, ఎప్పుడు అందరితోనూ బాగా పలకరించి, అందువల్ల వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. నువ్వు లైఫ్లో ఎవరిని అడగడానికైనా కూడా ఏముందిలే అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. మీరు ఏది చెప్పినా, ఏ అవకాశం చెప్పినా కూడా తప్పించుకునే అవకాశం. కాబట్టి అందరితోనూ మంచిగా మెలుగు, హ్యాపీగా ఉండు, మీ జీవన విధానం మారిపోతుంది. చేంజ్ లీవ్స్ విత్ పర్ఫెక్ట్ స్మైల్స్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్.
వన్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బై యువర్ సోర్స్.